అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ ఉమర్ బిన్ ఔఫ్ రజల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ముస్లింల మధ్య సంధి ఒడంబడికలు ధర్మబద్ధమైనవే. అయితే హరాంను హలాల్ చేసేది, హలాల్ని హరాం చేసేది ఏ ఒప్పందము ధర్మసమ్మతం కాదు. ముస్లింలు తాము చేసుకున్న నిబంధనల్ని పాటించాలి. అయితే ఆ నిబంధనల్లో ఏది హలాల్ను హరాంగా మార్చేదైనా, హరాంను హలాల్గా మార్చేదైనా కాకూడదు. సోదర మహాశివులారా, ఈ హదీసులో అనేక మౌలిక సమస్యల్ని స్మరించటం జరిగింది. దీన్ని బాగా దృష్టిలో ఉంచుకుంటే చాలా సమస్యలు వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి. స్వయంగా ముస్లింల మధ్యనైనా, ముస్లింలు మరియు ముస్లిమేతరుల మధ్యనైనా, ముస్లిం ప్రభుత్వం ముస్లిమేతర ప్రభుత్వాల మధ్యనైనా ఒప్పందాలు ఒడంబడికలు జరగవచ్చు. అందులో తప్పు లేదు. ఆ ఒప్పందం ఒడంబడిక ఏ విషయానికి సంబంధించిందైనా కావచ్చు. సామాజికమైనదైనా, ఆర్థికమైనదైనా, రాజకీయపరమైనదైనా కావచ్చు. ఇంకా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన ఒప్పందమైనా కావచ్చు. అలాగే శాసన నిర్మాణానికి సంబంధించిన రాజకీయ ప్రకటన అయినా కావచ్చు. ఇలాంటి వ్యవహారాలలో ప్రతి చిన్న విషయానికి దైవ గ్రంథం, దైవ ప్రవక్త సాంప్రదాయంలో ఆధారాలు వెతకనవసరం లేదు. ఏ చర్యనైనా స్పష్టమైన ఏ ఆదేశానికి భిన్నంగానైతే లేదు కదా, అంటే హరాము హలాలు అని మటుకే చూసుకుంటే సరిపోతుంది. అయితే ఆరాధన వ్యవహారాలలో మటుకు ప్రతి చిన్న విషయానికి ఆధారం దైవ గ్రంథం, దైవ ప్రవక్త సాంప్రదాయంలో వెతకవలసి ఉంటుంది. లేకపోతే ఆధారాల పేరిట బిద్దత్లు అంటే కొత్త విషయాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఇంకా బహుదైవ ఆరాధన, దైవ తిరస్కార పోకడలకు పాల్పడే ప్రమాదాలు సంభవించవచ్చు. సోదర మహాశివులారా, ఇలాంటి విషయాల్లో ధర్మం ఎంతవరకు అవకాశం ఇస్తుందో ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దౌత్య సంబంధాలను కొనసాగించే, దాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. సోదర మహాశివులారా, మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.